సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. అందరికీ జై భీమ్. మన గోకుల్ నగర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ శ్రీకృష్ణ లైబ్రరీలో అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు. కావున ఈరోజు మన లైబ్రరీకి శ్రీ కేకే రాజా గారు, ఫౌండర్ ఆఫ్ లతా రాజా ఫౌండేషన్, మరియు ఎస్ వరుణ్ కుమార్ చైర్మన్ గారు, సమంత టీవీ ఛానల్, తర్వాత మరి ఎస్ శంకర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఫార్మర్ ఫర్ SC/ST ఆర్గనైజేషన్ వాళ్ళు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కావున మీరు ఒక్కసారి అందరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దాంతో మన గోకుల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దశరథరావు గారు, అలాగే మన శ్రీ వై బుచ్చయ్య గారు వైస్ ప్రెసిడెంట్ గారు గోకుల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మన స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ముఖ్య సమావేశానికి మన అధ్యక్షులు దశరథరావు గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు కేకే రాజా గారు, చైర్మన్ లతా రాజా ఫౌండేషన్స్ అండ్ ఎగ్జాటిక్ ఈవెంట్స్ వారికి, మరియు ఎస్ వరుణ్ కుమార్ చైర్మన్ సమంతర టీవీ ఛానల్ హైదరాబాద్ వారికి, మరియు జి శంకర్ సెక్రటరీ జనరల్ నేషనల్ ఫోరం ఫర్ SC/ST ఆర్గనైజేషన్స్ ఏపీ అండ్ తెలంగాణ, రమేష్ గారు వారు కూడా ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళు కూడా ఆత్మ ఫౌండేషన్ వారు, చైర్మన్ ఆత్మ ఫౌండేషన్ వారు కూడా ఇక్కడ వచ్చేసినారు. వారు కూడా స్టేజ్ పైకి వచ్చి కూర్చున్నారు. మరియు మా యొక్క గోకుల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ఉపాధ్యక్షులు బుచ్చయ్య గారు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. కావున ఈ యొక్క కార్యక్రమానికి మొదట మా ప్రేరణ జి శంకర్ గారు, వీరు ఒక వారం 10 రోజుల నుంచి ఇట్లా మనకు ఒక దాత గౌరవనీయులు కేకే రాజా గారు కొన్ని బుక్స్ మరియు వేరే ఆర్టికల్స్ అన్నీ మనకు లైబ్రరీకి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసినారు. కావున మీరు ఆయనని ఒక దినం ఒక మీటింగ్ పెట్టేసి ఇక్కడికి గోకుల్ నగర్కి ఆహ్వానించగలరని మాకు ఆదేశించడం జరిగినది. అందువలన ఈ యొక్క కార్యక్రమానికి మేము ఈ యొక్క శ్రీకారం చుట్టేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము జరుపుతుంటున్నాము. దీనిలో ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మా యొక్క మనవి, ఈ యొక్క లైబ్రరీ ఇది మొత్తం ఎంటైర్లీ ఇది SC లొకాలిటీ. దీంట్లో కొంతమంది మేము అటువంటి వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు ఏదో రిటైర్మెంట్లో ఉన్నాము, కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు లేదని కాదు. ఇప్పుడు 90% అంతా అన్ఎంప్లాయిడ్ యూత్సే ఉన్నారు. వాళ్ళకు మాకు ఈ లైబ్రరీ రన్ చేయాలంటే మాకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 10 years నుండి ఏం ఫండ్స్ మాకు రావడం లేదు. మాకు ఏడు కానీ ఇంకేది కానీ మన గవర్నమెంట్ నుంచి ఏం రావడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ లైబ్రరీకి మీ సహకారాలు ఏదైనా వస్తు రూపేనా కానీ ధన రూపాన్ని కానీ ఏదైనా ఇవ్వగలరని నేను ఈ సభాముఖంగా మీతో ప్రార్థిస్తూ, మరియు ఈ యొక్క నేను చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదే ఫైనాన్షియల్లీ మాకు డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మీకు చెప్పడం జరిగినది. కానీ మీరు అన్నగా భావించద్దు, ఎందుకంటే ఏదో పిలిచేసి ఇట్లా వీళ్ళు అడుగుతున్నారని మీరు అదన్నగా భావించద్దు. ఏదో అంబేద్కర్ వారు చెప్పారు బ్యాక్ టు ది సొసైటీ అని, మీరు ఏం సంపాదించిందో వాళ్ళు ఇప్పుడు బ్యాక్ టు ద కొంచెం సొసైటీకి ఇవ్వండి అని మనకు ఆదేశించడం జరిగినది అంబేద్కర్ వారు. అదే దృష్టిలో పెట్టుకొని నేను అందరినీ అదే ప్రార్థిస్తున్నాను. కొంచెం మీతో మీకు చాతనైనంత తోచినంత ఏదైనా కానీ ఈ లైబ్రరీకి ఇవ్వగలరని ప్రార్థన. ఎందుకంటే ఈ లైబ్రరీ రన్ చేయాలంటే మాకు చాలా కష్టం అవుతుంది, పేపర్స్ కానీ అది కానీ ఇది కానీ. దానికోసము నేను మీకు ప్రత్యేకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చేసుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఇక ముందు జి శంకర్ గారు నిర్వహించగలరని వారికి మైక్ నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికి కూడా జై భీమ్లు, అలాగే గోకుల్ నగర్ నివాసులందరూ కూడా జై భీమ్లు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఇదే గోకుల్ నగరే. ఇక్కడనే చదువుకున్నాము, ఇక్కడ నుండే పైకి వచ్చాము. అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఇక్కడ నుండే నేర్చుకున్నాము. నాతో పాటు అప్పుడు హరినాథ్ కూడా ఇక్కడే ఉండి అలాగా చాలామంది అంబేద్కర్ సిద్ధాంతాన్ని నేర్చుకున్నాము. దశరథ్ గారు కానీ ఆ రోజు యువకులుగా ఉన్నట్టు వాళ్ళందరం కూడా అంబేద్కర్ సిద్ధాంతంలో ముందుకు సాగేవాళ్ళము. దీనికి ప్రధానంగా హనుమయ్య గారు అని ఉండే, ఆయన ఇప్పుడు లేడు. ఆయన ప్రేరణ కలిగించేవాడు ఈ అంబేద్కర్ సిద్ధాంతం కోసం.
అలాగే రామచందర్ అని పాత వాళ్ళ పేర్లు చెప్తే చాలా పేర్లు ఉన్నాయి. ముందుగా మాకు ఇక్కడ నైట్ స్కూల్ అనేది ఉండేది, రాత్రి పాఠశాల. రాత్రి పాఠశాలలో ఒక 10 మంది 20 మంది ఏదైతే ఉంటామో ఒక్కొక్క గ్రూప్గా వాళ్ళని కూర్చోబెట్టి రౌండ్ టేబుల్గా, ఇప్పుడంటే ఇక్కడ మందిరం ఉంది, ఇప్పుడు మందిరం లేదు. అప్పుడు ఉండేది ఒక పెంకుటిల్లు మాత్రం ఉండేది, దాంట్లోనే శ్రీకృష్ణ మందిరం అనేది శనివారం భజన జరిగేది, మిగతా రోజుల్లో ఏమో క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు మా కోసము. ఆ రకంగా వాళ్ళు పెద్దలు మాకు చదువు నేర్పడం వల్ల మేము ఈరోజు పైకి రావడం జరిగింది. ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అనువాదించడం వల్ల, ఆ ప్రోగ్రాంలో వెళ్ళడం వల్ల మా యొక్క మార్పు అనేది జరిగింది. ఆ మార్పే ఈరోజు మాకు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అంటే గోకుల్ నగర్లో పుట్టి పెరిగినందువల్ల మేము నష్టపోయింది ఏమీ లేదు. పెద్దల చేత మేము చాలా లాభం పొందినట్టే మేము భావిస్తాం ఈ రోజుకి కూడా. నిజంగా వాళ్ళు కనుక మాకు ఆ యొక్క వసతి కల్పించకపోయినట్లయితే మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి గోకుల్ నగర్ని ఎప్పుడు మరవలేము మేము, పుట్టి పెరిగినాం కాబట్టి. రెండవది, పుట్టి పెరగడమే కాదు, జ్ఞానాన్ని సంపాదించడంలో ఇక్కడ నుండే సంపాదించాం కాబట్టి జ్ఞానాన్ని కలగజేసినటువంటి ప్రాంతాన్ని మనం ఎప్పుడు మరవడానికి వీల్లేదు. ఆ రకంగా గోకుల్ నగర్ ప్రాముఖ్యత ఉంది. అయితే ఈరోజు కొన్ని పుస్తకాలు అంబేద్కర్ మీద, తర్వాత బుద్ధుడి మీద కొన్ని పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది. మన మిత్రుడు శ్రీనివాస్ గారు అయితే పుస్తకాలను తెలుగులో అనువాదించిన పుస్తకాలను ప్రింట్ చేసి తక్కువ ధరకు 3,500 రూపాయలు మొత్తం ఈ పుస్తకాలన్నీ కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు ఇంట్రడ్యూస్ కండి మా వాళ్ళకి. అయితే శ్రీనివాస్ గారికి పరిచయం నాకు కేకే రాజా ద్వారా పరిచయం అయ్యింది. అప్పుడు వారు చెప్పడం జరిగింది, ఈ రకంగా ఇన్ని పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామంటే తెలుగులో ప్రింట్ చేశారు కాబట్టి మన లైబ్రరీ గోకుల్ నగర్లో ఉన్నాయి శ్రీకృష్ణ లైబ్రరీలో ఉన్నట్లయితే బాగుంటుంది, బుక్ పిల్లలకు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, చదువుకుంటే జ్ఞానం వస్తుంది. కాబట్టి మేము ఏ రకంగా జ్ఞానం పొందామో ఆ రకంగా జ్ఞానం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ పుస్తకాలను గోకుల్ నగర్ లైబ్రరీకి ఇవ్వాలని చెప్పి భావించడం జరిగింది. దానికి కేకే రాజా గారు పూర్తిగా సహకరించడం జరిగింది. అంతేకాకుండా ఈ పుస్తకాలతో పాటు కేకే రాజా గారి దగ్గర కొన్ని పుస్తకాలు ఉంటే ఆ పుస్తకాలను కూడా వారి దీంతో పాటు పంపడం జరిగింది. అంతేకాకుండా నా దగ్గర కొన్ని పుస్తకాలు ఎక్స్ట్రాగా ఉండే ఆ పుస్తకాలను కూడా ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రకంగా కేకే రాజా గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా మాకు ఎంతో సహకరించేవారు, సంఘాలకు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారి యొక్క సహకారం అనేది చాలామందికి తెలుసు. మన వాళ్ళకి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి కొందరికి తెలియకపోవచ్చేమో కానీ వారు ఏ రకంగా సహకరిస్తారు అనేది చాలా తెలుసు. అంతేకాకుండా ఆయన ఎదిగిన కొద్దీ తన సంపాదనలో దాదాపు 50% తను సంపాదించినటువంటి దాంట్లో ఈ కార్యక్రమాలను ఖర్చు పెట్టేవారు. ఎటువంటి కార్యక్రమాలు అంటే మొత్తం భారతదేశంలో ఆశ్చర్యపోతారు, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు అనుకో. ఇప్పుడు మన జై కిషన్ గారి లాగా కానీ, చెవులు లేనటువంటి వాళ్ళు కానీ, స్త్రీలు కానీ, నాట్య రూపంలో కానీ, కళారూపాల్లో అనేక కళారూపాల్లో ఉన్న వాళ్ళని పిలిపించి స్వయంగా తన ఖర్చుతోటి వాళ్ళకు ఫెలిసిటేషన్ చేయడమే కాకుండా వారికి ఆర్థిక సహకారం కూడా అందించేటటువంటి కార్యక్రమాలు కేకే రాజా గారు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైనా ఏర్పాటు చేస్తున్నారంటే తను పర్సనల్గా వెళ్ళి అక్కడ చూసి తనకు నిజంగా సాటిస్ఫాక్షన్ అయినట్లయితే తన వంతు సహకారాన్ని వాళ్ళకి అందజేస్తూ ఉన్నాడు. రెండోది ఏమంటే ఈ పుస్తకాలు ఏవైతే మనం ఈరోజు మన లైబ్రరీకి మనం తీసుకొచ్చామో ఈ పుస్తకాలను కూడా అనేక ప్రాంతాల్లో వారు అందజేయడం జరిగింది. ఈ రకంగా ఆయన నిర్విరామంగా తన కృషి చేస్తూ తన కోసం దానిలో వచ్చిన సంపాదనలో 50% ఈ యొక్క ప్రజల కోసం ఖర్చు పెట్టాలని, కేవలం పుస్తకాలే కాదు ప్రజల కోసం కూడా ఖర్చు పెట్టే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. సో ఆ రకంగా మాకు పరిచయం ఇప్పుడు కాదు, ఆయన ముందు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ మీకు అందరు తెలుసు, అక్కడున్న ఒక కాలనీలో ఉండేవారు ఆయన. ఆ రోజు నుండి వారు పరిచయము. వాళ్ళ యొక్క మిస్సెస్ కూడా లతా కూడా వారికి తోడుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆయన ఎదుర్కోలేదని కాదు, చాలా కష్టాలు ఇక్కడ చెప్పడానికి సమయం లేదు కానీ చాలా కష్టాలను ఎదుర్కొని ఈరోజు ఈ రకంగా ఈ స్థాయికి రావడం జరిగింది. ఎందుకోసం రాగలిగాడు, ఆ కష్టాలను అధిగమించాడంటే
ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ కష్టాలను కూడా అధిగమించగలిగాడు. అంటే ఒక ఉదాహరణగా ఆయనను మనం తీసుకోవచ్చు అనమాట. మనం ఎంతవరకు అయితే ప్రజలకి మనం సహకరిస్తామో, సేవ చేస్తామో, నిజంగా ప్రజల కోసము మన కష్టాలను మనమే దూరం చేసుకోగలుగుతాం అనేటటువంటిది కేకే రాజా గారు ఈ రోజున లతా ఫౌండేషన్ తరపున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జోటిక్ ఈవెంట్స్ అని ఉంది. అది ఎగ్జోటిక్ ఈవెంట్లో ఆయన చేస్తున్నటువంటి అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు. ఈరోజు ఒక పెళ్లి చేయాలంటే మనం అన్ని కార్యక్రమాల వారి వంటలు చేసే దగ్గరికి వెళ్ళి ప్రతి కార్యక్రమం నీకు ఏ రకంగా కార్యక్రమం కావాలన్నా వారు చేసి పెడతారు. కానీ ఒక్క విషయం ఏంటంటే కాంప్రమైజ్, వర్క్ దగ్గర కాంప్రమైజ్ కాడు, స్టాటస్ దగ్గర కాంప్రమైజ్ కాడు ఏ రకంగాను తను. అలాగే దానికి వీళ్ళు ఏదైతే అవసరం అవుతుందో, ఏదైతే ఉంటుందో ఖర్చులు, అక్కడ కూడా కాంప్రమైజ్ కాడు. కాబట్టి ఆయనను చూసి, ఆయన కార్యక్రమాలను చూసి గీతారెడ్డి లాంటి వాళ్ళు కానీ, పెద్ద సీనియరు ఆఫీసర్ డీజీపీగా ఉన్న ప్రసాదరావు కూడా కానీ, వాళ్ళు ఏదన్నా కార్యక్రమాలు ఉన్నట్లయితే ఈ రోజున మన వాళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా, ఈవెన్ ఓసీలు బీసీలు కూడా అగ్రస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారిని ఆశ్రయిస్తారు మా ఈ కార్యక్రమం ఉందని. ఆ రకంగా రవీంద్ర భారతిలో జరిగిన, లేకపోతే ఆంధ్రలో ఇంకెక్కడ ప్రాంతంలో జరిగిన కార్యక్రమాలకి మరి ఈరోజు ప్రభుత్వం తరపున కేకే రాజా గారిని వాళ్ళు సంప్రదిస్తారు, మీరు చెయ్యాలని అడుగుతారు. ఎందుకంటే ప్రభుత్వం ఆయన చూసే కార్యక్రమాలు చూశారు. కేకే రాజా గారు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ప్రజలు ప్రశంసించడమే కాకుండా ఉన్నత అధికారులు కూడా వారు చేసే కార్యక్రమాలను ప్రశంసిస్తూ ఉంటారు. కాబట్టి కేకే రాజా గారు అంటే ఆయన మనిషి కనబడాడు. విచ్చేదంటే ఈరోజు మేము డాష్కి తీసుకొచ్చాం, అందుకే ఎవరిని సీనియర్స్ ఇక్కడ పిలవలే, మంత్రులను కానీ ఎవరు. మంత్రులు ఉన్నట్లయితే ఆయన వెనకాల పోయి కూర్చుంటాడు, వీడికి రానే రాడు. కాబట్టి ఆయననే ముఖ్య ఉద్దేశంతో వారిని పిలవడం జరిగింది. మీరే డిస్ట్రిబ్యూట్ చేయాలి, మీరే ఇవ్వాలండి అని అన్నాను లైబ్రరీకి. ఎవరిని మేము పిలవము అని చెప్పాను. దానివల్ల కేకే రాజు గారు మా మాటను ఒప్పుకొని మన గోకుల మొట్టమొదటిసారిగా వారు రావడం జరిగింది. వారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీకు మన గోకుల్ నగర్కి ఏవైనా అవసరం అంటే కార్యక్రమాలు ఉన్నట్లయితే వారిని సంప్రదించవచ్చు. వారు ఇప్పుడు ఎక్కడున్నారంటే చాలా అందుబాటులో, అన్ని బస్సులకు అందుబాటులోగా ఇక్కడ మన నాంపల్లి మన కంట్రోల్ రూమ్ ఆపోజిట్లోనే కళాంజలి పక్కకే ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడే ఆఫీస్ కూడా ఉంది, పెద్ద ఆఫీస్ మొన్ననే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఉంటారు. ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఏదైనా మాకు చేయాలనుకున్నట్లయితే డొనేషన్స్ కోసం కాదు, కార్యక్రమాలను సంప్రదించడానికి వెళ్తే చాలా బిజీగా ఉంటాడు. మేము వెళ్ళినా కూడా ఆయనకు ఫోన్ చేసి, సార్ మీరు ఫ్రీగా ఉన్నారా రమ్మంటారా అంటేనే ఆయన ఫ్రీగా ఉన్నాను రండి అంటే అప్పుడు వెళ్తాం. ఎందుకంటే ఆ రకంగా వర్క్లో బిజీగా ఉంటాడు ఆయన. తర్వాత సోషల్ కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉంటాడు, అన్ని రకాలుగా బిజీగా ఉంటాడు. కాబట్టి ఆయనను కనుక్కొని వెళ్ళినట్లయితే మన గోకుల్ నగర్కి ఇలాంటివి ఏమంటే చేయాలన్నట్లయితే తప్పకుండా ఆయన సహకరిస్తాడు. వారి దృష్టికి తీసుకొచ్చేది ఏమంటే, సార్ గోకుల్ నగర్లో మాకు రాత్రి పాఠశాల అనేది ఉండేది, ముఖ్యంగా ఆల్మోస్ట్ అన్ని బస్తీల్లో కూడా ఉండేది. ఇక్కడ రాత్రి పాఠశాల అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం ఇక్కడ ఆటలు ఆడుకునే వాళ్ళము. 6 o'clock కల్లా మళ్ళీ, ఇప్పుడు మీరు మందిరం చూశారు కదా, అది శ్రీకృష్ణ ప్రేమ భజన మండలి అని ఉండేది పెంకుటిల్లో. అక్కడ తర్వాత బయట ఉన్న గ్రౌండ్లో మమ్మల్ని రౌండ్గా పిల్లలను కూర్చోటి క్లాస్ 5th క్లాసు, 1st క్లాసు, 2nd క్లాసు అనుకున్న వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి మా పెద్దలు మాకు చదువు నేర్పేవాళ్ళు. వాళ్ళ తర్వాత మేము మళ్ళీ అదే పద్ధతిగా మేము అక్కడ కూడా క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా అడవై అని మాకుండే. అడవై అంటే ఇంగ్లీష్ మీడియం మన ఇక్కడ గ్రామర్ స్కూల్ బ్యాక్లో లిటిల్ ఫార్ ఇక్కడ ఉంది, గన్ ఫౌంట్ అవతల ఉంది. అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వ్యక్తి అతను. సో అక్కడ చదువుకుంటూ ఇంగ్లీష్ మీడియంలో ఆ రోజుల్లో అతనే ఉండేవాడు. మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు నేర్పడంలో వీళ్ళు పెద్దవాళ్ళ తర్వాత ఆయన క్లాసెస్ కండక్ట్ చేసేవాడు. ఆయన కూడా కెనరా బ్యాంక్లో నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ఏజీఎంగా ఉండి రిటైర్ అయ్యారు. మాకు కూడా ఆ రకంగా పెద్దవాళ్ళ తర్వాత మ్యాథమెటిక్స్లో ప్రోత్సాహం ఇచ్చింది వారే. సో ఆ రకంగా ఇక్కడ క్లాసెస్ కండక్ట్ జరిగేది సార్. ఆ తర్వాత మేము కండక్ట్ చేసాం. మా తర్వాత మాత్రము మీడియం చాలా వచ్చేసినాయి. ఇంగ్లీష్ మీడియంలో అనేక రకాలుగా వచ్చినాయి. మేము అప్పుడు అందరం తెలుగు మీడియం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మమ్మల్ని కూర్చోబెట్టి చదివించడం ఈజీగా అయ్యేది. బట్ ఇప్పుడున్న పిల్లలకి ఏమైందంటే
ఒక చోట కూర్చోబెట్టలేని పరిస్థితిలో ఉంది. ఒకళ్ళేమో ఒక స్కూల్లో ఉంటారు, ఇంకొకళ్ళు స్కూల్లో ఉంటారు, కొందరు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. కాబట్టి అందరికీ ఒకే చోట కూర్చోబెట్టి చదువు చెప్పడం కష్టం కావడం వల్ల ఆ యొక్క పద్ధతి క్రమేణా తగ్గిపోయింది. బట్ పిల్లలను వాళ్ళ పేరెంట్స్ మంచిగా చదివించుకుంటున్నారు. సో ఆ రకంగా గోకుల్ నగర్కు విద్యారంగంలో ఒక ప్రముఖమైన స్థానం ఉండేది. దాంతోపాటు ఏమంటే ఫుట్బాల్ అండ్ ఇక్కడ వాలీబాల్. ఫుట్బాల్లో ఇక్కడ చాలా ఫేమస్, నేషనల్ ప్లేయర్స్గా ఆడిన వాళ్ళు ఉన్నారు. అయోధ్య అని ఉండే, లక్ష్మీదాస్ అని ఉండే సీనియర్స్లో ఈ రకంగా వాళ్ళు నేషనల్ ప్లేయర్స్గా ఉన్నారు. ఆ తర్వాత మా బ్రదర్ శ్రీరాములు కూడా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత వారు కూడా నేషనల్ టీమ్స్లో ఫుట్బాల్ ఆడడం జరిగింది. ఆ తర్వాత వాలీబాల్ ఆడిన వాళ్ళు కూడా నేషనల్ ప్లేయర్స్గా అయ్యారు. రైల్వేలో కానీ మిగతా చోట అంటే స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనే, దీన్ని ఎందుకు చెప్తున్నానంటే స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనే ప్రధాన పాత్ర గోకుల్నగర్లో ఉండేది, మిగతా ఏమీ కాదు. సో అటువంటిది గోకుల్నగర్ యొక్క ఉన్న చరిత్ర సూక్ష్మంగా చెప్పాలని చెప్పాను. అంబేద్కర్ గురించి మిగతా వాటి గురించి వరుణ్ మాట్లాడతాడు. వరుణ్ మాట్లాడి తర్వాత కేకే రాజా మాట్లాడిన తర్వాత అప్పుడు మీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బుక్స్ మన మిత్రుడు తీసుకురావడం జరిగింది, పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా తీసుకురావడం జరిగింది. అవి పిల్లలకు కూడా ఆయన బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కొంత ఓపిక పట్టుకొని కూర్చున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగిస్తాం అని దశరథ్ గారిని నేను ఇప్పుడు మా చిరకాల మిత్రుడు అంబేద్కర్ యువజన సంఘానికి ఒక రకంగా ఫౌండర్గా వ్యవహరిస్తూ అంబేద్కర్ యువజన సంఘాన్ని చాలా కాలము పాటు అంబేద్కర్ యువజన సంఘాన్ని ముందుకు నడిపిన వ్యక్తి వరుణ్ కుమార్ గారు. ఎందుకంటే ఇక్కడ మా జంగం బస్సులో మేమంతా సమకాలికులము. ఆయన అంబేద్కర్ యువజన సంఘానికి జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ట్రెజరర్గా పనిచేసింది. ఆయన ఇప్పుడు సమాంతర టీవీ ఒక ఛానల్ నడిపించుకుంటూ, ఇంకోటి ఏంటంటే కొంతమంది నవయుగోలకు, ఇంకా కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్కు మార్గదర్శకంగా ఉండి ఆయన ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేసి దానికి వాళ్ళకు హితోపయోగంగా సహకారం అందిస్తున్న వ్యక్తి ఆ వ్యక్తి మా వరుణ్ కుమార్ గారు. వారిని నేను ఈ సమావేశంలోకి కొంచెం మాట్లాడగలరని వారితో ప్రార్థిస్తున్నాను. సభాధ్యక్షులు మిత్రులు దశరథ్ గారు, మరి ఈరోజు శ్రీకృష్ణ లైబ్రరీ మళ్ళొకసారి అంటే కొత్త పుస్తకాలు అంటే పాత లైబ్రరీని మళ్ళా ఈ కొత్త బిల్డింగ్లో ఇనాగ్రేషన్ చేయడానికి విచ్చేసినటువంటి అందరికీ జై భీమ్ తెలుపుతూ, మరి ముఖ్య అతిథి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రముఖ బౌద్ధ ఉపాసకులు లతా రాజా ఫౌండేషన్ చైర్మన్ కేకే రాజా గారు, అలాగే జాతీయ స్థాయిలో మన ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఈనాటికి మార్గదర్శకం చేస్తున్నటువంటి మన జి శంకర్ గారు, అలాగే బస్తీలో అందరూ బయటికి వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయినప్పటికీ ఇక్కడే ఉంటూ మరి 2, 3, 4 జనరేషన్ కూడా ప్రభావితం చేస్తున్నటువంటి శ్రీరాములు గారు, ఆత్మ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ గారు, ఇంకా ప్రముఖ ఆర్టిస్టు, తర్వాత క్రియేటర్ మన నర్సింగ్, ఆయన కూడా మంచి కళాకారుడు. తర్వాత మన బస్తీయే కాకుండా మొట్టమొదటిసారి ఈ చిత్రాలు వేయడమే కాకుండా మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటోను మొదటిసారి వేసింది మన జయకిషన్ గారు. గౌతు లచ్చన్న పత్రిక స్టార్ట్ చేసిండు మహాజన. దాంట్లో సీరియల్గా 83 ప్రాంతంలో విజయభారతి ఆమె దాంట్లో సీరియల్గా రాసింది. మరి ఆ చిన్న ఫోటో తీసుకొని చాలా పెద్ద ఫోటోగా ఒక 4 ఫీట్ ఫోటో మన జయకిషన్ అన్నని వేశారు. ఈ ఫోటోలన్నీ కూడా మీరు వేసినటువంటి అన్నీ కూడా ఆయన కళాకారుడు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ యువజన సంఘం మిత్రులందరికీ కూడా జై భీమ్. మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు అంటే మూకుమ్మడిగా ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా మేమంతా కూడా వచ్చేవాళ్ళం. తర్వాత దశలో అంటే ఫస్ట్ జనరేషన్లో వీళ్ళంతా పనిచేసిండ్రు. మేమంతా చిన్నగా ఉండి వచ్చినటువంటి అప్పటికి వీళ్ళు కొద్దిగా అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు, మన శంకర్ గారు, హరినాథ్, వీళ్ళంతా
ఆ టైం నుంచే ఇక్కడ రావడము, అంబేద్కర్ పరిచయం కావడము, అంబేద్కర్ ఉద్యమం పరిచయం కావడము, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో మరి జంగం బస్తీ, గోకుల్ నగర్, చింతల్ బస్తీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఎంవి సూర్యనారాయణ ఉన్నాడు, తర్వాత ఎస్ఎస్ఆర్ భూపతి, శ్యామ్ సుందర్ రెడ్డి, నాగయ్య, జేబీ రాజు, వీళ్ళందరూ గోకుల్ నగర్లో రెగ్యులర్గా మీట్ అయ్యేవాళ్ళు. ఇక్కడ జంగం బస్తీలో, చింతల్ బస్తీ ఈ 3 బస్తీలు ప్రముఖంగా పనిచేసినాయి. మరి రాష్ట్ర స్థాయిలో పేరు వచ్చిందంటే కూడా ఈ 3 బస్తీల వల్లనే వచ్చింది. ఏది మన ఎమర్జెన్సీ తర్వాత అన్ని సంఘాలు భారతదేశంలో మళ్ళీ ఒకసారి చాలా ఉధృతంగా వచ్చినటువంటి టైంలో ఆల్ ఇండియా సమతా సైనిక దళ తర్వాత వచ్చినటువంటి ఉద్యమంలో ఆఫ్టర్ ఎమర్జెన్సీ అంబేద్కర్ యువజన సంఘం ఇక్కడ వచ్చింది. అలాగే కర్ణాటకలో దళిత్ సంఘర్ష సమితి వచ్చింది. ఇంకా సమతా సైనిక దళం మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. తర్వాత బాంసెప్ వచ్చింది. ఇవన్నీ ఒకటే టైంలో వచ్చినాయి. ఆ టైంలోనే యువజన సంఘం రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తున్నప్పుడు ఇక్కడ బస్తీలో దళిత్ సంఘర్ష సమితి లీడర్స్ అందరూ మన దగ్గరికి వచ్చారు. జంగం బస్తీ మన గోకుల్ నగర్లో అప్పుడు మనం ప్రిపరేషన్ చేస్తున్నాం. బజిత్పూర్ సంఘటన జరిగినప్పుడు, దివోలి, సాధుపూర్ పెద్ద పెద్ద సంఘటనలు జరిగిన టైంలో వాళ్ళు కూడా కర్ణాటక నుంచి వచ్చి ఈ బస్తీలో ప్రముఖంగా అందరితో కలవడం, 2-3 రోజులు ఉండడము ఇవన్నీ కూడా తటస్థించింది. అలా ప్రతి ఉద్యమంలో కూడా ఒక ముద్ర ఉన్నది మన గోకుల్ నగర్కు. అట్లాంటి గోకుల్ నగర్లో మళ్ళీ ఈరోజు లైబ్రరీ రూపంలో మళ్ళీ రావడము చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంగా ఏపీ అంబేద్కర్ యువజన సంఘం ఉండేది. ఇప్పుడు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఉంది. దానికి నేను నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది యువజన సంఘంలో ఉన్నారు. మన ఈ విధంగా చెప్తే హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మలిదశ ఉద్యమానికి పునాదులు వేసినటువంటి ప్రధానమైనటువంటి బస్తీల్లో గోకుల్ నగర్ కీలకంగా ఉంది. నేను శంకర్ గారికి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, మన బస్తీల్లో ఉన్నటువంటి చరిత్రను మనం రికార్డ్ చేసుకోలేదు. ఇంతకంటే గొప్ప చరిత్రలు ఎవరికి ఉండవు. కానీ ఒక్కొక్క పర్సనాలిటీ గురించి రాస్తే కనీసం 2-3 పేజీలు అవుతాయి. అలాంటి వాళ్ళు మన బస్తీల్లో ఉన్నారు. కానీ మన చరిత్ర మనం రాసుకోలేదు. కనీసం కొంతమన్నా రికార్డ్ అయినటువంటి చరిత్ర ఏదైనా ఉన్నది అని అంటే మరి పాత చరిత్రనే ఉంది. అవర్ స్ట్రగుల్ ఫర్ ఇమాన్సిపేషన్ అని ఒక 2 పుస్తకాలు పార్ట్ 1, పార్ట్ 2 రాశారు. 1955లో ప్రింట్ అయింది అది. అంటే అంతకుముందు 100 సంవత్సరాల హిస్టరీ రికార్డ్ అయి ఉన్నది. మరి అది రికార్డ్ ఎవరు చేశారు? పిఆర్ వెంకటస్వామి. ఆ పిఆర్ వెంకటస్వామి ఎక్కడ? జంగం బస్తీలో ఉండేవాడు. మరి ఆయన ఇంటి దగ్గరే బి శ్యామ్ సుందర్ కూడా ఉండేవాడు. మళ్ళీ అంతకంటే ముందు బస్తీలలో పంచాయతీ కమిటీలు పెట్టిండు. ఇక్కడ స్థానిక పంచాయతీ కమిటీ ఉంది కదా, మరి స్థానిక వ్యవస్థాపకులు ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ స్టార్టింగ్లో. మరి భాగ్యరెడ్డి వర్మ 1907లో ఆయన స్టార్ట్ చేశాడు. అంటే 110 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయింది. ఆయన తీసినటువంటి పత్రికలు, ఆయన ప్రింట్ చేసినటువంటి కరపత్రాలు ఈరోజు డాక్యుమెంటేషన్ అయినాయి. అలాగే బి శ్యామ్ సుందర్ రాసినటువంటి పుస్తకాలు నేషనల్ లెవెల్లో ఆయన నిర్వహించినటువంటి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ అయినాయి. తర్వాత ఆంధ్ర, తెలంగాణలో కలిపి ఏదైనా డాక్యుమెంటేషన్గా ఉన్నది అని అంటే అది అవర్ స్ట్రగుల్ ఫర్ ఇమాన్సిపేషన్. ఆ పుస్తకాలు 2 ఇవే మనకు చరిత్రలు ఉన్నాయి. అంటే 75కి ముందు ఉన్న చరిత్రనే కనీసం రికార్డ్ అయి ఉన్నది. దాని తర్వాత రికార్డ్ అయ్యింది, కానీ రికార్డ్ ఎవరి దగ్గర లేదు. రికార్డ్ ఎట్లా అయింది? జైభీం పత్రిక వచ్చేది. జైభీం పత్రికలో ఇక్కడ జరుగుతున్నటువంటి 1977లో అంబేద్కర్ యువజన సంఘం స్థాపన జరిగింది. అలాగే 78 నుంచి మన కార్యక్రమాలు మొదలైనవి అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ అంటే జైభీం పత్రికలో. కానీ ఆ పత్రికలు ఎక్కడ లేవు, అందుబాటులో లేవు. మనం చరిత్రను ఏ విధంగా
రికార్డ్ చేయాలో ఆ విధంగా చేస్తున్నట్టుగా లేదు. పత్రికలు ఎవరికి అందుబాటులో లేవు. తర్వాత కరపత్రాలు కూడా లేవు. ప్రేమ్ కుమార్ని అడిగితే నా దగ్గర మొన్నటి వరకు ఉండే, నేను మొన్ననే మా ఇల్లు దులిపినప్పుడు ఏదో ఎవరికో ఇచ్చేసిన అంటాడు. మన శంకర్ని అడిగితే ఆయన కూడా నేను అన్నీ తీసిపెట్టింటి మరి ఇప్పుడు కనబడతలేవు అని అంటాడు. ఈ విధంగానే అందరి చరిత్ర అట్లనే ఉన్నది. కొంతమంది దగ్గర ఉన్నది ఉన్నా కూడా అది బయటికి రావట్లేదు. మన చరిత్ర ఆ విధంగా ఉంది. అలాగే నాగయ్య చాలా పెద్ద లీడర్గా మరి ఇక్కడ ఎంతో పనిచేశాడు. ఆయన చేసినటువంటి వాడు వెల్ఫేర్ అసోసియేషన్ను మామూలుగా ఆల్ ఇండియాలో షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషను సామాన్య ప్రజల బాగోగులు పట్టించుకున్నటువంటి సంస్థ ఆల్ ఇండియాలో ఏదైనా ఉన్నదంటే అది వెల్ఫేర్ అసోసియేషన్ ఉండేది. కానీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా లేదు. ఇప్పుడు ఆయన చనిపోయి కూడా ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు 10 సంవత్సరాల దగ్గర అవుతుంది. 10 years అవుతుంది. 10 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు అందరూ మర్చిపోతున్నట్టున్నారు. అంటే ఆ గుర్తులు కూడా ఈసారి కనీసం ఆయన జూన్లో ఆయన బర్త్డే ఉంది. ఒక్కొక్క పేజ్ అయినా రాద్దామని ఒక 10 మందికి చెప్తే ఇంతవరకు ఎవరైనా మొదలుపెట్టినో లేదో తెలియదు. కానీ నేనైతే చెప్తున్నా రోజు మన శంకర్ గారు మొదలుపెట్టినా అని చెప్పాడు. కనీసం అది వస్తే సంతోషము. ఆ విధంగా రికార్డ్ చేయలేనటువంటి హిస్టరీ మనది ఉన్నది. బోలాబోలి అప్పుడు పాత హిస్టరీ చెప్పేవాళ్ళు, అరే ఆయన ఇట్లుండారంట, ఆయన ఇట్లుండంట, మన తాత ఇట్లా చెప్పిండు అట్లా చెప్పిండు, ఇవే చెప్పుకుంటుంటాం. అంటే రికార్డెడ్ హిస్టరీ లేదు కాబట్టి. మరి ఈరోజు ఇంత రికార్డెడ్గా ఇంత పద్ధతిగా ఉన్నప్పటికీ మనము నిర్లక్ష్యం చేస్తున్నామా? ఎందుకంటే రాబోయే తరాలకు మనం ఏమి ఇస్తలేం. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరగట్లేదు. జరగపోయినందువల్ల మన వరకే పరిమితం అయిపోయింది. బాబాసాహెబ్ ఇచ్చినటువంటిది అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భాగిరెడ్డి వర్మ, శ్యామ్ సుందర్, పిఆర్ వెంకటస్వామి, పివి మనోహర్, వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు జేబీ రాజు, నాగయ్య, మరి వీళ్ళంతా కూడా ఉన్నారు చాలామంది. మరి ఇంతకుముందు మనం పేర్లు ఏవైతే బస్తీలో చెప్పుకున్నామో వాళ్ళు, దాని తర్వాత ప్రేమ్ కుమార్, శంకర్, హరినాథ్ వీళ్ళంతా వస్తారు. దాని తర్వాత మేము వస్తాం, దశరథ్ కానీ నేను కానీ. ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కు ఇవి పాస్ కావాలంటే తప్పకుండా మన చరిత్రను మనం తెలుసుకోవాలి. మరి ఈడ పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు అచ్చు వేసినటువంటి ప్రతి అక్షరం కూడా ఏదో ఒక టైంలో రాసి ఉన్నది వల్లనే మనకి ఈ పుస్తకాల్లో వచ్చింది. అట్లాగే రికార్డెడ్గా 2600 సంవత్సరాల చరిత్రను అప్పుడు ఆశ్వంగా ఏవైతే చాంటింగ్స్ ఏదైతే మనం చేస్తుంటామో ఆశ్వంగా అప్పుడు మాట్లాడుకునే వాళ్ళు పాలీ భాషలో అట్లా బట్టి పెట్టినటువంటి విషయాలు ఇప్పుడు రాయడం జరిగింది. అది పూర్తిగా 84,000 పదాలు. ఎవరి బుద్ధుడు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో 84,000. ఆ 84,000 ఈనాటికి రికార్డ్ అయి ఉన్నాయి. రికార్డును మళ్ళీ అన్ని భాషలోకి ఇప్పుడు తర్జుమా అవుతున్నాయి. పాలీ భాషలో ఉండే పాలీ భాష నుంచి హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది. ఇప్పుడు తెలుగు కూడా మన కేకే రాజా గారు, అంజనేయ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి తెలుగు చేస్తున్నారు. బుర్రా గోవర్ధన్ గారు వీళ్ళంతా కలిసి. అలాగే బుద్ధుని తర్వాత ఎవరిదైనా హిస్టరీ, రికార్డెడ్ హిస్టరీ ఉన్నది, లిఖించబడినటువంటిది ఉన్నది, లేదంటే రాసింది భద్రంగా ఉన్నది అని ఎవరిదైతే ఉన్నదో అది బాబాసాహెబ్ అంబేద్కర్ది. బాబాసాహెబ్ అంబేద్కర్ హిస్టరీ కూడా బుద్ధుని తర్వాత అంత గొప్ప హిస్టరీ. మరి అదంతా కూడా మరాఠీ భాషలో ఇప్పటికీ 40% ఉన్నది, 60% ఇంగ్లీష్ భాషలో వచ్చింది. తెలుగులో కేవలం ఒక 20-25% వచ్చి ఉంటుంది, అంతకంటే ఎక్కువ రాలేదు. మరి బాబాసాహెబ్ కూడా ఆయన ఏదైనా కూడా రికార్డ్ చేసేవాడు. ఒక్కొక్కటి టైప్ చేస్తే 7 కాపీలు చేసేవాడట. నానక్షేంద్రత్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పాడు, 7 కాపీలు ఆయన టైప్ చేసేవాడట. అంటే 7 చోట్ల పెట్టేవాడు. ఒక అల్మార్లో ఒకటి, ఇంకో దగ్గర ఒకటి, ఇంకో ఫైల్లో ఒకటి. ఆ విధంగా దొరికినటువంటి ఇప్పుడు మళ్ళీ ప్రింట్ అవుతున్నాయి. ఆయన పుస్తకాలు ఇప్పుడు 17 వాల్యూమ్స్ ఇంగ్లీష్లో ప్రింట్ అయినాయి, ఇంకా రానివి మరాఠీలో ఉన్నాయి. మరి ఆయన ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నాడు. అడాప్ట్ చేసుకొని
ఆయన హిస్టరీని నేను మీ వెంబడే ఉంటాను బాబాసాహెబ్. మీ హిస్టరీని అంతా కూడా నేను భద్రపరుస్తాను, రాస్తాను, సంక్షిప్తం చేస్తాను అని అంటే ప్రతి కాపీ కూడా ఆయనకి ఇచ్చేవాడు అంబేద్కర్. భావన్ రావు ఖైరమోడే అని కేవలం అంబేద్కర్ రైటింగ్స్ రాయడానికి ఆయన జీవితకాలం అంతా వెచ్చించాడు. ఆయన రాసినటువంటి 12 వాల్యూమ్స్ ఉన్నాయి అంబేద్కర్ మీద బయోగ్రఫీ. ఇప్పుడు అదే ఈరోజు టీవీ ఛానల్లో మీకు సీరియల్ వస్తుంది, చూస్తున్నారా ఎవరైనా? మరి అక్కడ సోనీ టీవీ జెమినీలో అక్కడ వస్తున్నది, జీ టీవీలో వస్తున్నది. మరాఠీలో వచ్చినప్పుడు 5 కోట్ల మంది చూశారు. మళ్ళీ దాన్ని హిందీలో తర్జుమా చేశారు, 9 కోట్ల మంది చూశారు. మరి ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళ్లో వస్తుంది. మరి ఎన్ని కోట్ల మంది చూస్తున్నారు? ఇంకా రికార్డెడ్గా బయటికి రాలేదు. ఇవన్నీ కూడా భావన్ రావు ఖైరమోడే ఏదైతే బయోగ్రఫీ రాశాడో అందులో నుంచి ఉన్నటువంటి సన్నివేశాలే దీంట్లో వస్తున్నాయి, ఏది ఆ టీవీ ఛానల్లో. కాబట్టి రాసినటువంటి ప్రతి అక్షరము సమాజానికి తిరిగి పొందుతారు ఏదో రకంగా. ఇప్పుడు అంబేద్కర్ కూడా ఆ విధంగా వస్తున్నాయి. దాన్ని మేము మరాఠీ నుంచి ఇంగ్లీష్ చేపించి ఇంగ్లీషు ప్లస్ తెలుగులో కూడా చేయించాలని సమాంతరం నుంచి అనుకుంటున్నాము. ఆ పని జరుగుతుంది. మరి అంబేద్కర్ పుస్తకాలన్నీ కూడా తెలుగులో ప్రింట్ చేయాలని ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. దాంట్లో భాగంగా మరి చాలా పుస్తకాలు ట్రాన్స్లేషన్ అవుతున్నాయి, ట్రాన్స్లేషన్ దశలో ఉన్నాయి. మరి ఏప్రిల్లో 4 పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాము. అంటే ఈ నెలలోనే అనుకున్నాం, కానీ ఏప్రిల్లో 4 పుస్తకాలు వేసి రెగ్యులర్గా పుస్తకాలన్నీ 2.5-3 సంవత్సరాల్లో అన్నీ తీసుకురావాలని అనుకుంటున్నాము. మరి దానికంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు, భాగస్వాములు కావచ్చు. ఎవరైనా కూడా ఒకసారి డబ్బులు కడితే 50% డిస్కౌంట్లో ఆ పుస్తకాలు ఇవ్వాలనుకుంటున్నాము. అలా లైబ్రరీకి ఇచ్చేవాళ్ళు లైబ్రరీకి ఇవ్వచ్చు. ఇంకా ఎవరికైనా చదువుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొనుక్కోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఈ రకంగా పుస్తకాలని మనం దానం చేసినట్టయితే జ్ఞానాన్ని మనం దానం చేసినట్లు అవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మనం ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళం అవుతాము. ఈ రకంగా పుస్తకాలను చదవడము, పుస్తకాలను సంక్షిప్తం చేయడము, తర్వాత చిన్న చిన్న సంఘటనలను ఎందుకు కాదు అది మాటల్లో రికార్డ్ చేయడము, తర్వాత దాన్ని అక్షర రూపంలో పెట్టడము, ఇవన్నీ కనుక చేయకపోతే నెక్స్ట్ జనరేషన్కు మనము ఈ పుస్తకాలు కానీ చరిత్ర కానీ ఏమి ఇయ్యము. మన చరిత్ర అంతా కూడా మన కనుమరుగు అయిపోతుంది. కాబట్టి ఈ చరిత్రనంతా రికార్డ్ చేసి మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని మీ అందరితో కోరుతూ, మరి అటువంటి పనిలోనే నేను కూడా ఉన్నాను. సమాంతర బుక్ హౌస్లో మరి గోకుల్నగర్ నుంచి అప్పుడు లైబ్రరీ నడిపించేవాళ్ళు, సమాంతర పత్రికను రెగ్యులర్గా చందాలు కట్టేవాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి. ఎన్ఎఫ్సీలో అబ్బాయి చనిపోయాడు కదా, ఏం పేరు? శ్రీధర్ వస్తుండే, అట్లా వచ్చి కట్టేవాడు లైబ్రరీకి. నువ్వు కూడా వచ్చినావు కదన్నా. అట్లాగే పుస్తకాలు కూడా కొనేవాళ్ళు. ఈ మధ్యలో రావట్లేదు, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు సమాంతరంలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా ఇక్కడ లేనటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని కొని లైబ్రరీకి మీరు దానం చేయవచ్చు. అది మేము కన్సెషన్లో కూడా ఇస్తాము. మరి ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ జనరేషన్ ఈ పిల్లలకి అందరికీ మనం అందిస్తామని మీ అందరితో ఆశిస్తూ, మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో మళ్ళొకసారి ఈ విషయాలన్నీ కూడా పాత చరిత్ర అంతా కూడా తెలుసుకునే విధంగా మీతో కలిసి మాట్లాడే విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా దశరథ్ గారు మన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంలో కూడా నేషనల్ కమిటీలో కూడా మరి ఆయన బాధ్యతలు తీసుకోవాలని కోరుతూ, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని స్టేట్ కమిటీలో కూడా వాళ్ళు కొంతమందిని తీసుకొస్తే బాగుంటుందని వారితో కోరుతూ మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ వరుణ్ కుమార్ గారు. వరుణ్ కుమార్ గారు మాకు తెలియని విషయాలు కూడా చాలా చెప్పాడు. ఎందుకంటే ఇది ఏదైనా కానీ మనం ఇప్పుడు మాట్లాడినా ఎవరింటికి వెళ్ళిపోతాం, అన్నీ మర్చిపోతాం. ఎప్పుడైతే రికార్డెడ్గా ఏదైతే పుస్తకమో ఒక పేదో ఒక కరపత్రమో ఎప్పటికి ఉంటే అది ఎప్పటికైనా కానీ అది మెమొరబుల్గా ఉంటుంది. అది భావి తరాల వరకు అది మనం ఒక మెసేజ్ని అందించిన వారం అవుతాము. ఈ యొక్క కృషిలో ఆయనకు మేము ఎల్లప్పుడూ సదా
తోడుగా ఉండి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయటందుకు మేము మా సహకారాలు అందిస్తామని నేను సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాను. మరియు ఇప్పుడు గౌరవనీయులు రమేష్ గారు సభని ఉద్దేశించి మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ. మేము ఎందుకు వచ్చాం తెలుసా మీకు? ఎవరి కోసం వచ్చాం చెప్పండి? మీకోసం వచ్చాం కదా. మరి ఇప్పుడు దాకా వరుణన్న గారు ఎంత బాగా చెప్పారు తెలుసా? ఇక్కడ మీ బస్సులో నుంచే ఎంతోమంది గొప్ప వాళ్ళు అయినారని మీరు వినలేదు ఆ మాట కదా? వినలేదు కదా, మిస్ అయిపోయినారు కదా. రేపు కూడా మీరు గొప్ప వాళ్ళు అవుతే ఎవరు చెప్తారు? మరి మీరు గొప్ప వాళ్ళు కావాలనేసే ఇప్పుడు అందరు కలిసి మీ గురించి బుక్స్ తీసుకొచ్చారు. కొద్దిమంది మాట్లాడుతున్నారు ఇంకా. చిల్డ్రన్స్, ఇప్పుడు మేము ఇచ్చే బుక్స్లో మీకు నాలెడ్జ్ అనమాట. ఈ ఒక్కొక్క బుక్లో ఒక చరిత్ర ఉంది. దీన్ని చదివితే కనుక మీకు మీ లైఫ్లో మీరు ఎట్లా గొప్ప వాళ్ళు కావాలి, మీ సమాజానికి ఎలా హెల్ప్ చేయాలి, మీరు ఎలా బాగుపడాలి, మీ జనరేషన్స్ ఎట్లా బాగుపడాలి, మీ ఫ్యామిలీస్ ఎట్లా బాగుపడాలి అనేది దీంట్లో కొన్ని దొరుకుతాయి మీకు. మనం అందరిలా ఉండొద్దు కదా కదా. ఇక్కడే ఉండొద్దు. ఇంకా మీరు బాగా చదువుకొని మీరు ఎక్కడో సెటిల్ అయిపోవాలి, బయట దేశాల్లో సెటిల్ అయిపోవాలి. అవుతారా? ఎవరెవరు ఏం కావాలనుకున్నారు చెప్పండి ఒకసారి. మీ ఫ్యూచర్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ఎవరైనా ఒక్కరు ఇద్దరు అంటే లేదనమాట. మీకు ఆలోచన లేదా? ఓకే, నేను 40 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చాను, మీ బస్తీకి వచ్చినాను. అంటే అప్పుడు చిన్న ఉన్నా నేను. నాకు చదువు అభ్యర్థి కాదు, మ్యూజిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ వచ్చి భజనలు చేసేవాడిని నేను. ఈ పేరు చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చా ఇప్పుడు నేను. సో ఏంటంటే మనలో ఒక కసి ఉండాలి. అందరిలాగా మనము ఏదో తింటున్నాము పంటున్నాము అట్లా కాకుండా మనలో ఒక స్పెషాలిటీ ఉండాలి. మనలో గుర్తింపు రావాలంటే మనము జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం ఎక్కడొస్తుంది? జ్ఞానం చదివితే వస్తుంది కదా. సో ఆ చదువు కోసమనే ఇప్పుడు ఇంతమంది కష్టపడి సండే రోజు ఇంట్లో అంతా వదిలేసుకొని మీకోసము ఇక్కడికి వచ్చాం. సో మీరు ఒకటే పని చేయాలి. ఇప్పుడు ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, 2 రోజులకు ఒక బుక్ చదవండి. మీరు చదివిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి మళ్ళీ. ఓకేనా? దీంట్లో స్టోరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అక్బర్ చక్రవర్తి ఎగ్జాంపుల్. ఇట్లా 100 బుక్కులు ఉన్నాయి. మన బస్తీలో 100 మంది ఉన్నారా? పిల్లలు ఉంటారు కదా. సో రోజు మీరు 1 గంట కూర్చుంటే బుక్ అయిపోతుంది. ఎంత బాగున్నాయి చూడు, ఎంత క్వాలిటీగా ఉన్నాయి బుక్ చూడు, ఎంత బాగా ఉంది కదా. మీకు ఇంట్రెస్ట్ వస్తుంది బొమ్మలు చూస్తే, ఈ పేపర్ ఎంత క్వాలిటీగా ఉంది కదా కదా, ఇంట్రెస్ట్ వస్తుంది కదా. చదవాలి దీన్ని. ఇది చదవడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఈ చరిత్ర తెలుస్తుంది. అప్పుడు మీకు ఆలోచన వస్తుంది, నేను ఎందుకు ఇట్లా కాకూడదు కదా. లేకపోతే ఇక్కడే ఆలోచిస్తుంటారు మీరు అంతే. ఈ స్కూలు, ఇక్కడ మీ ఫ్రెండ్స్ అంతే. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు మీకు. తెలుసుకొని తొందరగా బయటికి రావాలి మీరు. ఓకేనా? వస్తారా? నేను మళ్ళీ ఒక 100 డేస్ తర్వాత వస్తా, మీరు రమ్మంటే. వచ్చి మీకు ఏదైనా బుక్ తీసి నేను కాంపిటీషన్ పెడతా. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు వరకు మేము 2000 మందికి బుక్స్ ఇచ్చాం. వాళ్ళు ఇంకా చదువుతున్నారు బాగా. వాళ్ళు చదివిన తర్వాత మళ్ళీ పక్క ఊర్లోకి ఇస్తున్నారు. పిల్లలు చదివిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు. ఆ స్కూల్ మొత్తం ఆ బస్తీ ఆ ఊరంతా అయిపోయిన తర్వాత పక్క ఊర్లోకి ఇస్తున్నారు అన్నమాట. సో మీరు కూడా చదివిన తర్వాత మీరు ఫ్రెండ్స్కి ఇవ్వండి మళ్ళీ. ఓకేనా? ఇస్తారా? ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మా ఈ యొక్క లైబ్రరీకి ఒక 20 సంవత్సరాలుగా అధ్యక్షులుగా పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ బస్తీ నివాసి మరియు మా మార్గదర్శకులు, మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గడ్డం శ్రీరాములు గారిచే కేకే రాజా గారికి చిన్న సన్మానము మా వృతాభక్తిగా మరియు అదేవిధంగా ఇప్పటివరకు మాట్లాడినటువంటి రమేష్ గారికి కూడా మా తరఫు నుంచి చిన్న సన్మానము. దానికి మా యొక్క మిత్రులు మరియు గోకుల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క జనరల్ సెక్రటరీ గారు వారిచే చిన్న సన్మానము. ఆ సన్మానాన్ని స్వీకరించగలరని నేను ప్రార్థన. ప్రవీణ్ కుమార్ గారిచే మా యొక్క సీనియర్ మోస్ట్
అంబేద్కర్ యువజన సంఘం వాది అయినటువంటి వరుణ్ కుమార్ చే సన్మానం. మా యొక్క మార్గదర్శకుడు అంటే సమకాలీనుడే. మాకు వాళ్ళకు ఒక 3-4 సంవత్సరాల వ్యత్యాసము. చిన్నప్పటి నుంచి ఒక దగ్గర చదువుకున్నాము, ఒక దగ్గర పడుకున్నాము, ఒక దగ్గర తిన్నాము. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎస్సీ మోర్చాకు జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి జి శంకర్ గారికి మా వెంకటేష్ గారి తరఫు నుంచి సన్మానం. వెంకటేష్ గారు వచ్చేసాను. ఇప్పుడు ఈనాటి ఈ యొక్క ఫంక్షన్కు మూల కారణమైనటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు కేకే రాజా గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి కొంచెం మాట్లాడగలని మాకు ఏదైనా మంచి మార్గం చేయగలరని వాళ్ళతో ప్రార్థిస్తూ, అదేవిధంగా ఫస్ట్ దీనికి ఏంటంటే మేము ఒకసారి 1981లో సెప్టెంబర్ నెలలో ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగినది. దాన్ని ఒక క్యాలెండర్ రూపంలో తీసుకురావడం జరిగినది 81లో, సెప్టెంబర్ 81లో. అంబేద్కర్ యువజన సంఘం నుంచి అంబేద్కర్ యువజన సంఘం నుండి నేను అనుకుంటా ఆ కాలంలో ఫస్ట్ మా ఆర్గనైజేషన్ ఉండే అంబేద్కర్ యువజన సంఘం గోకుల్నగర్ బ్రాంచ్ ఉండే ఒకటి ఇందిరా ప్రియదర్శిని హాల్ పబ్లిక్ గార్డెన్లో రెంట్కి తీసుకొని దగ్గర ఒక 1000 మందిని అక్కడ ఆహ్వానించి ఈ అంబేద్కర్ పోర్ట్రేట్ అయినా ఇప్పుడంటే బరోడా సంస్థానం లోపల మిలిటరీ సెక్రటరీగా పదవ బాధ్యత స్వీకరించిన తర్వాత ఆ రేర్ ఫోటో కొంచెం మా అప్పుడు అధ్యక్షులు అన్మయ్య గారు అధ్యక్షులు ఉంటే నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఆ కాలంలో. అప్పుడు ఏం చేసిన దానికి ఒక థాట్ వచ్చింది, అంబేద్కర్ది ఫొటోస్ అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉన్నాయి, అంబేద్కర్ ఫోటో ఒకటి మిలిటరీ లోపల ఉన్నది నేను ఒక సేకరించిన, అది రేర్ ఫోటో, అది ఎక్కడ లేదు, దాన్ని మనం ఏం చేద్దామంటే ఒక క్యాలెండర్ రూపంలో తీసుకొద్దామని ఆయన దగ్గర అప్పుడే ఒక 12,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఫంక్షన్ చేసినాం అక్కడ ఇందిరా ప్రియదర్శిని పబ్లిక్ గార్డెన్లో. ఆ యొక్క చిత్రపటాన్ని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అదే ఒక చిత్రపటాన్ని మళ్ళీ తీసుకొని నేను కొంచెం జయకిషన్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన అవి మళ్ళీ వేసి అది తీసుకొని వచ్చిండు. అది ఏం చేసినట్టే నేను ఇప్పుడు దాన్ని ఫ్రేమ్ లాగా కట్టిపించేసి లైబ్రరీలో పెడదామన్నట్లు నా యొక్క ఇంటెన్షను. అదే చేయించిన. ఆ కళాకారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఆ కళాకారు కూడా మా జనరల్ సెక్రటరీ లైబ్రరీ శ్రీకృష్ణ లైబ్రరీ సెక్రటరీ భరత్ కుమార్ చే సన్మానం. ఇప్పుడు ఆ యొక్క చిత్రపటాన్ని కేకే రాజు గారిచే ఆవిష్కరించబడ్డారు. ఇప్పుడు కేకే రాజా వారి ప్రార్థిస్తున్న వాళ్ళు వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడగలని ప్రార్థన. అందరికీ జై భీమ్ అండి. ముందు ఇక్కడ చెప్పబోయే విషయాలు అంతా ఇక్కడ పెద్దలకు తెలుసు. ముందు మీ పిల్లలకే ఇది చెప్పేది. అందరు జై భీమ్ అనండి. జై భీమ్, జై భీమ్. ఇప్పుడు పిల్లలు మీకే చెప్పేది, శ్రద్ధగానండి. ఈ ప్రోగ్రాం అయిపోయినాక మీకు అర్పుల కాంపిటీషన్ పెడతాం. ఎవరు గట్టిగా ఇస్తే వాళ్ళకి ఒక బుక్ ఇస్తాము. తర్వాత ఇప్పుడు మాత్రం మాట్లాడకుండా ఎవరు ఉంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దల గురించి ఇప్పుడు వరుణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మొదటి నుంచి అంబేద్కర్ యువజన సంఘం, అంబేద్కర్ మూమెంట్లో బాగా తిరిగిన ఆయన. అంతేకాకుండా ఆయన ఎప్పుడు డాక్యుమెంటేషన్ చేయాలి గతాన్ని అంటూ ఉంటారు. ఆ గతాన్ని డాక్యుమెంటేషన్ చేస్తూ ఎన్నో పుస్తకాలు, మీకు తెలియని పెద్ద పెద్ద నాయకులు గతంలో ఎవరెవరు పనిచేశారు, భాగిరెడ్డి వర్మ గారి నుంచి, శ్యామ్ సుందర్ గారి నుంచి, వెంకటరావు గారి గురించి, ఇంకా ఎట్లాగో బాబాసాహెబ్ గురించి విస్తృతంగా పబ్లిష్ చేస్తున్నారు. అలాగే ఛానల్ కూడా పెట్టారు. ఆయన ఇక్కడ ఉండటం సంతోషం. అలాగే శంకర్ గారు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషను మంది ఎంప్లాయీస్ది సోషల్ వెల్ఫేర్ కదా, అది ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ని చాలా లీడ్ చేశారు. దాని తర్వాత ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ దానికి లీడ్ చేశారు. ఆయన చాలా నిబద్ధతగా చాలా కష్టపడి చక్కటి స్పీకరు, ఆరేటరు, ఆయన చక్కటి రైటరు.
తర్వాత ఆయన టైంలో సంఘం చాలా ముందుకు వెళ్ళింది. తర్వాత ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఒక పెద్ద సెంట్రల్ మినిస్టర్ కూడా రిటైర్డ్ అయితే అంత అద్భుతంగా చేయరు. 1000 మందితోటి గొప్ప గలా డిన్నర్ ఇచ్చి చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి ఇప్పటికీ రిటైర్డ్ అయిపోయినా కానీ ఈ సంస్థ పట్ల ఈ మన ఆయన పుట్టిన ప్రదేశం మీద తర్వాత అంబేద్కరిజం మీద అహర్నిశలో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఇక్కడ ఉన్నారు. అలాగే ఇందాక మీతో ఇందాక ఈ అంకుల్ మాట్లాడాడు కదా, ఆయన పుస్తకాలు కొన్ని తెచ్చారు చిన్నపిల్లలే. ఆ అంకుల్ కూడా ఆయన ఏ ఫౌండేషన్, ఆత్మ ఫౌండేషన్ అని ఒకటి నడుపుతున్నారు. తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్టరు. తర్వాత ఆయన స్టూడియో ఉంది ఖైరతాబాద్లో. మన వాళ్ళల్లో ఇంత పెద్దవాళ్ళు ఉండటం చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఈ గోకుల్ అదే నగర్లోని సంస్థ నడుపుతున్న లైబ్రరీ కానీ కార్యాలయం ఎదుర సంఘంగా నడుపుతున్న పెద్దలు, అంబేద్కరిజం సంఘం ముఖ్యులు, మీ అందరికీ ఒక్కసారి జైభీములు. ఇక నేను చెప్పేది ఏంటంటే ఈ కొంచెం ఇక్కడ గురించి తెలుసుకుందామని ఉంది. ఈ లైబ్రరీ ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది అని ఓన్ సండేనా? ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరన్నా ఒక మూమెంట్ చేస్తున్నారంటే ఇప్పుడు సంఘాలు రాస్తారావుకో అంటాడు 3-4 ఉంటారు, రైలు బరో అంటాడు ఆడ 5 ఉంటారు. ఇంత మూమెంట్ అంత దిగజారిపోయింది. ఒకప్పుడు మూమెంట్ నిలబడిందంటే చింతల బస్తీ, వీర్నగరు, గోకుల్ నగరు, తర్వాత జంగం బస్తీ, తర్వాత ఇక మల్లేపల్లి, ఇంకా ఇటుపక్క భగత్ సింగ్ నగరు, ఇవన్నీ కొండంత అండగా ఉండేవి. ఒక్క పిలిపిస్తే 500 మంది 1000 మంది మూవ్ అయ్యేవాళ్ళు. వీళ్ళని చూస్తే భయపడిపోయేవాళ్ళు అందరూ. అలాంటి సంస్థ ఇప్పుడు ఎవరన్నా ఒక పిలిపిస్తే బతిలాడుకోవాలి. ఒక అంబేద్కర్ బొమ్మ దగ్గర ఒక 100 మందికి 200 మంది చెప్తే 30 మంది వస్తారు మీటింగ్కి. అలాగా దిగజారిపోయారు. మెయిన్ ఏంటంటే ఎవరి కాళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఆ కంఫర్ట్ జోన్ ఏంటంటే టీవీ, సెల్ ఫోను. మీ పిల్లలు కూడా మీకు తెలుసుకోవాల్సింది అక్కడున్న అంబేద్కర్ తాత గురించి మీకు తెలియదు. ఆయన మీకు చేసిన సేవల వల్ల మీరు ఈరోజు ఇంత మంచి ఫ్రాక్లు వేసుకొని మంచి మంచి స్కూళ్ళకి వెళ్తున్నారు. ఆయన గురించి కొంతనా తెలుసుకోండి. ఈ పుస్తకాల్లో అంతా గత చరిత్ర ఉంది. ఏ పుస్తకం పట్టుకున్నా ఒక ముఖ్యుడు తెలుస్తాడు. ఏ పుస్తకం చదివినా మీకు కొంచెం అంబేద్కర్ గురించి తెలుస్తుంది. మీ పిల్లలకి ఎంత ఎక్కువ చెప్తే ఇబ్బందే. కానీ ఈ లైబ్రరీలో నేను చాలామందికి ఛార్జెడ్ మైక్ సెట్స్ ఇచ్చాను. చాలా 100-200 మందికి వినపడుతుంది. చాలా క్లియర్గా ఉంటుంది. ఆహుజాది నేను సుమారు ఒక 20-30 మందికి ఇచ్చుంటా. నాకు తెలియదు, నా దగ్గర కూడా ఉంది, ఒకటి తెచ్చేవాడిని. అయితే తర్వాత మీకు ఒకటి పంపిస్తాను నేను కొత్తది, ఏదైనా మీటింగ్స్ ఉన్నా. తర్వాత మన ఇతను సోహెల్ మా మేనేజరు, ఇతను చెప్తే ఆయన చూసుకొని ఏం చేస్తాడు. తర్వాత ఒక లైబ్రరీ ఒక టేబులే కదా మీకున్నది. ఇలాంటి టేబుల్స్ మా దగ్గర 1-2 ఉన్నాయి, అవి కూడా పంపిస్తాడు. తర్వాత మీకు ఒక అంబేద్కర్ ఫుల్ వాల్యూమ్ సెట్ ఒకటి ఇస్తాము. అది పిల్లలు ఎవరన్నా పిల్లలు చదివేంత కొంచెం పెరగాలి వాళ్ళు చదవాలంటే. అయితే తెలుగులో వీరు వేసినాక ఇవ్వచ్చు, కానీ లేదా తెలుగు అయితే వీరు వేసినాక పంపిద్దాము. ఇంగ్లీష్ అయితే మా దగ్గర సెట్ ఉంది. ఇవి అంతేకాకుండా మీరు ఏ టైం అయినా రావచ్చు మా ఆఫీసులో. మేము పనిచేస్తున్నదే మన సంఘాల కోసం, బౌద్ధం వ్యాప్తి కోసం. బౌద్ధం అనేది ఒక మతం కాదు, జీవన విధానం. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, వాడేం తప్పులు చేయకుండా వాడి మార్గాన్ని ఆడబోతూ ఇతరుల సాయం చేసేది బౌద్ధం. దాన్ని అదో పెద్ద మతం అని ఎవరు ఈవెన్ బౌద్ధానికి ఉన్నామంటేనే ఒకలాంటి గౌరవం, ఒక మంచి స్వేచ్ఛ. దాంట్లో ఉన్నామంటే నలుగురు పెద్దవాళ్ళు హక్కు చేసుకునే మతం అది. అలాగని హిందూ మతం ఇందులో రండి అని చెప్పట్లేదు. బౌద్ధాన్ని కొంచెం అవగాహన చేసుకోండి. ఎందుకు బాబాసాహెబ్ బౌద్ధంలోకి వెళ్ళాడు, అసలు బౌద్ధం ఎందుకు అవసరం మనిషికి, దానివల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకోండి. చాలా మంచిది. ఒకప్పుడు భజనలు చేసిన ఆయనే అంబేద్కర్ గారు కూడా వాళ్ళ నాన్నగారు కూర్చోబెట్టి ఈవినింగ్ భజనలు చేస్తూ ఉండేవారు. పెరిగే కొద్దిగా చదివిన కొద్దిగా ఆయనకి ఆ విషయం అవగాహన అయ్యి దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని దూరంగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక మనిషిగా గుర్తింపబడ్డాడు. దాంట్లో ఆ సముద్రంలో దాంట్లో కొట్టుకుపోయేవాడు అందులో ఉన్నట్టయితే. అయితే ఇప్పుడంతా మేము చెప్పేది ఏంటంటే ఈ లతారాజా ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఈ కోవిడ్లో కూడా ఆల్మోస్ట్ మీ ఏరియాలో కూడా మన రాములు గారు పంచినట్టున్నారు. రాములు ఆయనకి మేము ఒక 50,000 దాకా సహాయం చేశాము. ఆ డబ్బుతో కొంత కలుపుకొని చేశాడు. తర్వాత ఒక 4-5 వేల మందికి మేము సరుకులు వితరణ చేశాము.
సరుకులందరికీ. మీ పిల్లలకి నచ్చే పుస్తకాలు కూడా కొన్ని పంపిస్తాము. ఇది సమయం కాదు, లంచ్ టైం మిమ్మల్ని ఎక్కువ పెట్టడం నిలబెట్టడం. మీ అందరికీ ముఖ్యంగా శంకర్ గారు ఎప్పటి నుంచో ఈ బుక్స్ అనేది శంకర్ గారు బలవంతం మీద ఫంక్షన్లా పెట్టాల్సి వచ్చింది. ఫంక్షన్ పెట్టేది కాదు, ఆ సెట్ మీకు పంపించేస్తే లోపల పెట్టుకునేవాళ్ళు. అయితే ఆయన నన్ను బాగా ఫోర్స్ చేసి ఫంక్షన్ అంతా ఆయన పెట్టారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పిల్లలందరూ మీరు వింటున్నారా? మీకు కొద్దిసేపట్లో ఒక 2-3 నిమిషాల్లో మీకు బుక్స్ ఇస్తారు. ఒక్కొక్క బుక్ ఇస్తారు మీకు. కొందరు వచ్చి బుక్స్ తీసుకోవాలి. లైబ్రరీకి కొన్ని బుక్కులు మన కేకే రాజా గారు, వరుణ్ గారు లైబ్రరీ కోసం ఇస్తారు. కాబట్టి పెద్దలు శ్రీరాములు గారిని, దశరథ్ గారిని, మీరు కూడా ఇంకెవరున్నారు, యువజన సంఘము, కేకే రాజా గారు కొన్ని బుక్స్ ఇస్తాడు. మళ్ళీ మీరు తర్వాత పెట్టేయచ్చు. అవి లైబ్రరీకి సంబంధించిన బుక్స్. ఉండు పట్టుకుంటాడు. ఇవి ముచ్చయ్య గారికి కూడా ఇవ్వండి. ఈయన యువజన సంఘం నాయకుడికి కొన్ని బుక్స్. ఇట్లా అందరు ఇట్లా ఎన్నికి జరే బుచ్చన్న. యువజన సంఘంకి ఇచ్చే పిల్లలు రెడీయా? సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.